ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఎంతో చెప్పేశారు మా నాన్నగారి గురించి, అదంతా నిజమే. నా గురించి చెప్పిందంతా అబద్ధం. ఎందుకంటే ఆంటీ ఉన్నది, అక్క ఉన్నది, నా సంగతి తెలుసు. అక్కడ నేను తెనాల్లో ఉండి చిన్నగా ఉన్నప్పుడు 82లో అనుకుంటా కదక్క. చూసినారా ఇప్పుడు? అది తెనాలి మహిమ. దేవుని కృప వల్ల ఈరోజు మీ దగ్గరికి ఈ రీతిగా రావడము ఎంతో గొప్ప విషయం. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు మీ మధ్యలో ఎలాగొస్తానని, దేవుని సేవ చేస్తానని, బైబిల్ పట్టుకొని నిలబడతానని, దేవునికి సాక్షిగా ఉంటానని, దేవుని మాటలు చెప్తానని. 45 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉండి, దేవుని తెలిసి, దేవుని కొరకు ఉండి, దేవునిలో లేను నేను. మీ అందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు జయశ్రీరామ్ అంకులు మా దగ్గరికి వచ్చినారు 2011లోనో 12లోనో. వచ్చి ఈ మాట చెప్తూ ఒక మాట అన్నాడు, ప్రిన్స్ తప్పిపోయిన కుమారుడు కాదు, ప్రిన్స్ చెప్పిపోయిన కుమారుడు అంట. అంటే దేవుని మందిరంలో ఉండి, దేవునిలో ఉండి, దేవుని ఎరగినట్టుగానే ఉండి, అన్నీ తెలిసి కూడా మనలో కూడా మనం ఎన్నోసార్లు ఈ సంగతులు ఇలా చేస్తుంటాం. బైబిల్ పట్టుకుంటాము, ఆదివారం గుడికి వస్తాము, వాక్యం వింటుంటాము, వాక్యంలో ఉంటాము, రక్షణ పొందినాము, బాప్తిసం తీసుకున్నాము, వాక్యం చెప్తుంటాము, వాక్యం వింటాము, అన్నీ ఉంటాం, కానీ దేవుల్లో ఉండము. ఇవన్నీ ఏంటి అంటే బయట వేసుకున్న బట్టల్లాగా. మంచి బట్టలు వేసుకుంటే అందరికి కనబడతాం, మురికి బట్టలు వేసుకుంటే ఏం కనబడదు. మనం లోపల హృదయం మురికిగా ఉండి బయటకు మంచి బట్టలు వేసుకొని అలా కనబడుతుంటాం. అలాగ ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే ఉండాలి. అవును అన్నది అవునట్టుగానే ఉండాలని చెప్తాను. సరే, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక అబ్బాయి ప్రేమించుకున్నారంట. అబ్బాయికి మిలిటరీలో టైం వచ్చింది, మిలిటరీకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా అమ్మాయితో అన్నాడంట, నీ కొరకు నేను 1 సంవత్సరం మరి మిలిటరీలో ఉండాల్సి వస్తున్నది కాబట్టి ప్రతిరోజు లెటర్ రాస్తాను. ఆ లెటరు నా యొక్క అభిప్రాయాలు నీకు చెప్తుంటాను, నువ్వు దాన్ని చదువు, మన ఇద్దరి మధ్య బంధము ఎక్కువ ఏర్పడుతుంది అని. సో వాళ్ళు మంచిగా లెటర్ రాస్తున్నాడు, ఈమె తీసుకుంటున్నాడు, లెటర్ రాస్తున్నాడు, ఈమె తీసుకుంటున్నాడు. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయిన తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట. సంవత్సరం అయింది. పెళ్ళి ఎవరితో అయింది తెలుసా? పోస్ట్ మ్యాన్తో అయిందండి. అయ్యగారు లెటర్ రాస్తున్నాడు, లెటర్ పోస్ట్ మ్యాన్ తెచ్చిస్తున్నాడు. అయ్యగారు అక్కడ లేడు, ఈ అయ్యగారు ఇక్కడ ఉన్నాడు. ఏమైందండి? అసలు అయ్యగారు ఎగిరిపోయారు. మాట ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళిపోయిన దూరం వెళ్ళిన అయ్యగారు యేసు ప్రభు. ఆయన వాక్యం రోజు మనం వచ్చి చదువుతుంటాం, రోజు ఆదివారం వచ్చి వింటుంటారు. బయటికి వెళ్ళి మర్చిపోతాం, ఎవరితోనూ ఇది అయిపోతాం. చాలా భయంకరమైన విషయం. ఇంకొక మాట చెప్తా, ఇట్లనే కూర్చొని అందరూ మంచిగా వాక్యం చెప్తా ఉంటే, పరలోకానికి మనమందరము వెళ్తాము, పరలోకానికి మనమందరం వెళ్తాము, రక్షింపబడిన మీరందరూ పరలోకంలో ఉంటాము, అందరము ఉంటామంటే ఒక ఆయన ఎక్కువ ఎక్సైట్మెంట్ అయ్యి నాలాగా, ఎస్ బ్రదర్ మనమందరం పరలోకానికి వెళ్తాము అని ఆనందంతో గంతలేసేస్తున్నాడంట, పెద్దకొస్తారులాగా.
అరే ఏం బాబు నువ్వు అట్లా వస్తున్నావు, కూర్చో ఏం సంగతి, ఎందుకు ఇంత ఇది ఉన్నావు అంటే, ఆ బ్రదర్ పరలోకంలో పెళ్లిళ్ళు ఉండవు అన్నాడంట. పరలోకంలో ఏముండవు, పెళ్లిళ్ళు ఉండవు, ఏ గొడవ ఉండదు, సంతోషంగా ఉంటాం మనం. అట్లెట్లా అంటే, లేదు బ్రదర్, ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు, 20వ అధ్యాయము 22:30 చదవండి ఎవరన్నా ఒకసారి.